నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్న మహాభారతం అన్న నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానండి. అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు, రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండింటి మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా, ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వీ కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also, I think it will be the most memorable.